స్వాగతం. గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఎంసీపీఐ మరియు పట్టణ నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు పరచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. నిరుపేదలకెళ్ళ స్థలాలను ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఇవ్వాలి. అధ్యయనంలో నివసిస్తున్న వారికి ఇళ్ల స్థలాలు అధ్యయనంలో కనీసం మన ప్రభుత్వం ఏనాడు పట్టించుకుంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు న్యాయం చేస్తారని చెప్పి ప్రతి ఆడపడుచు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే రాజధాని సింగపూర్ చేస్తాను, రాజధాని చేస్తాను, సింగూరు రాజధాని సింగపూర్లో మారుతాను అని వేల కోట్ల నాయకులు చేస్తారు. 5 వేసుల వంతు మా నిరుపేదలకి దానాధర్మంగా చేస్తే ప్రతి ఓళ్ళు సెంటు స్థలంలో అయినా సరే గురి చేసుకుని ఉంటారు సార్. అలా లేకుండా మన చంద్రబాబు నాయుడు గారు తాను సింగపూర్ చేస్తానని వేల కోట్లు నాశనం చేస్తూ ఎలక్షన్ ముందు వాగ్దానాలు కూడా నడిచిపోయి నిరుపేదల కోసం పట్టించుకున్న ప్రతి ఏ నాయకుడు లేదు. అలాగే ఉద్యోగస్తులు కూడా మన ఎమ్మెల్యే గారు మన మోదుగుల గారు వచ్చి మాకు నిరాడదీక్ష మూమెంట్స్లో వేణుగోపాల్ రెడ్డి గారు నిరాడదీక్ష మూమెంట్స్ వచ్చి మీకు మేము స్థలాలు ఇస్తామమ్మా మాది హామీ మీరేం నిరాడదీక్ష చేస్తానని చెప్పి సుగుణక్కయ్య గారికి మా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సుగుణక్కయ్య గారికి నిమ్మకాయ రసం తాగిచ్చి కూడా ఈ రోజుకి కనీసం 3 నెలలు 4 నెలలు అయింది. మమ్మల్ని పట్టించుకున్న నాడు లేదు. కాబట్టి ఈ ఆడవాళ్ళు ఎప్పుడు రాని ప్రజా విజ్ఞప్తుల దినాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన అర్బన్ రూరల్ ఎస్పీ గ్రీవెన్స్ సెల్ కు జిల్లా నలుమూలల నుండి పలువురు బాధితులు చేరుకొని తమ ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులు స్వీకరించిన 2 ఎస్పీలు నమోదు అయిన కేసులను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు ఫిర్యాదుదారులు మీడియాతో మాట్లాడారు. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అప్పుడు 8,400కి మాకు 205 గజాలు ఫ్లాట్ అమ్మారు. మేము తీసుకున్నాం. ఇప్పుడు 2012లో దొంగ కాగితాలు చూపించి ఇప్పుడు మేము సైట్లోకి వెళ్తుంటే నిన్న నా సైట్లో నేను సెట్ చేసుకున్నానండి. వేసుకుంటే రేట్లు పడేస్తే సరే ఇలా లోకాదాలు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఎస్పీ గారు కంప్లైంట్ చేయడానికి మా సైట్ మేము ఏనాడో కొనుక్కుంటే రేటు జరుగుతుంది వచ్చేసి అన్ని రైతులే ఎదురు తిరుగుతున్నారు. మాకు ఏం న్యాయం అయితే న్యాయం చేయమని మేము ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. పోయిన 4వ తేదీన కొంతమంది రౌడీలు మరి ఎప్పుడో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన 8 సంవత్సరాల క్రితం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మా నాన్నగారు కొంతమంది రౌడీలు తీసుకొని మా ఇంటికి వచ్చేసి నన్ను మా వదిలిని మా అమ్మను చంపడానికి వచ్చేస్తారు. సరే వాళ్ళు చంపడానికి వచ్చారు. మేము అందరూ తక్కువ ఇంటికి వెళ్ళి గేట్ వేసుకున్నాం అని తాళం వేసుకున్నాం. వాళ్ళ తాళం కూడా పగలు పెట్టుకుని లోపల చాలా ప్రయత్నం చేశాను కానీ వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు గొడవ చేయడం ఇదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను. తాళాలు పగలు కొడతాం మా మీద ఖర్చులు కర్రలు తీసుకున్నాం వీడియో షూట్ చేశానండి. వీడియో షూట్ చేసి సీడీలు వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఇది మా పరిస్థితి మాకు ఇలా అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళి మొదటి రోజు ఎస్ఐ గారు సిఐ గారు స్పందించారండి, బాగానే ఉంది. తర్వాత రెండో రోజు నుండి ఏంటి తప్పుడు కేసేసి తీసుకోమని చెప్పేసి బయటికి వెళ్ళిపోని చెప్పి మమ్మల్ని స్టేషన్ నుంచి బయటికి ఏంటి అర్థం సార్. ఇదేం సార్ మాకు కేసు పట్టుకోవాలి చేయలేదు గట్టిగా మాట్లాడితే ఏదో పట్టుకున్నట్టు సార్ రేపు ఎల్లుంటో స్టేషన్కి 2 రోజులు చెప్పి తీరాకి ఎఫ్ఐఆర్ కట్టకుండా మమ్మల్ని ఏంటి ఎంత నేర్చుకోమని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు సార్. అందుకే మేము ఎస్పీగా కట్టి పెట్టడానికి వచ్చాం సార్. నానేవాడు నా ఎమ్మట పడి గోల చేసి నువ్వు కావాలని నన్ను ఎమ్మట పడుతున్నారు సార్. ఎమ్మట పడుతుంటే నేను ఇంట్లో ఉంటేనే ఇంకా 3వ తారీఖు 8:00కి 8:30 8 సార్. 8:00కి నేను రోజున ఇంకా వచ్చి ఇంటి మనకు వచ్చి నాకు ఎట్ట పడతాడు చేసి గిట్టు పట్టుకొచ్చి బయటకు వచ్చి లాక్కొచ్చి కొట్టాడు సార్. కొట్టేసరికి నా పిల్లగాడు వచ్చి పని నుంచి తెచ్చాడు సార్. పిల్లగాడు వచ్చేసరికి నాకు
ఎటు పడితే పిల్లగాన్ని కూడా కొట్టి గోల్ చేసి పెట్టారు సార్. నిన్ను కూడా చంపుతాను, నిన్ను కూడా నడుపుతాను సార్. నీ దిక్కుండలకి ఎవరికో చెప్పుకోపోతున్నా సార్. మాకు కంప్లైంట్ కూడా పెట్టాను సార్. మేము పోలీస్ స్టేషన్కి కూడా పెట్టాను సార్. పట్టించుకోవట్లేదు సార్. పోలీసు కూడా ఏం పట్టించుకోవట్లేదు సార్. రంచాల మండలానికి ఆయన ఎవరమ్మా? ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరు సార్? పొలం పని సార్. కృష్ణ పేరు సార్. పొలం పని చేస్తాను. పెదకాకాని మండలంలో జీపీఆర్ వెంచర్లో 22వ నెంబర్ ఫ్లాటు నాకు ఇచ్చారు. నేను అది నా హ్యాండ్ ఓవర్లో ఉంది, కానీ నా చేలోకి నన్ను బానియట్లేదు నా ఫ్లాట్లోకి. దయచేసి మా ఫ్లాట్లు మాకు ఇబ్బందివలసిందిగా వస్తున్నాము. కాయకష్టం బతికేవాళ్ళం మేము. అంటే మేము స్కీమ్ మీద తీసుకున్నాం, నెలవారీ స్కీమ్ మీద తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది నా పేర. దుండి సామిరెడ్డి, దుండి కోటిరెడ్డి, దుండి వెంకటరెడ్డి ఎందుకు రాలేదు? ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న డ్రైవర్లను ఆదుకునేందుకు డ్రైవర్స్ అసోసియేషన్ సంక్షేమ నిధి నుండి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య తెలిపారు. వైద్యపరమైన అవసరాలు, వివాహము, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, మట్టి ఖర్చులు తదితర అవసరాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ బెనిఫిట్స్ సకాలంలో అందక ఇబ్బంది పడే వారికి ఈ నిర్ణయం కొంత ఊరట కలిగిస్తుందని అన్నారు. డ్రైవర్ల సోదరులకి ఆర్జీగా హాస్పిటల్లో ఉంటే ఆర్జీ పరిస్థితిగా సొంతగారి ద్వారా మంచిది 5,000 చొప్పున, డ్రైవర్ సోదరులకి ఆడపిల్లల పెళ్ళి అయితే 5,000 చొప్పున, అట్లే చనిపోతే 15,000 రూపాయలు చొప్పున, అట్లా రిటైర్ అయితే 5,000 రూపాయలు చొప్పున. ఈ రకమైన మా డ్రైవర్ సోదరులకి ఆర్థిక వసతులు పెంచడానికి ఈ చెట్టు ఒక నలుగురికి సొంతగారి ద్వారా ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్ రత్నం గారికి తెనాలి, అంకరాజు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు వారికి అంకరాజు గారికి, అట్నే మన శ్రీనివాస అభివృద్ధి డిపార్ట్మెంట్ బాపట్ల వారికి, మన కలెక్టర్ గారి డ్రైవర్ వెంకటేశ్వరులకి ఆర్థిక సహాయం సంక్షేమానికి తోడ్పడతాము. ఓబులనాయుడుపాలెం డంపింగ్ యార్డు వద్ద నివాసం ఉంటున్న నిరుపేదలకు ప్రభుత్వ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో నివసించే వారందరూ రోజువారీ కూలీ చేసుకుని జీవనం సాగించే నిరుపేదలేనని, ఇళ్ల అద్దెలు కట్టుకునే స్తోమత కూడా లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేదలను ఆదుకోవాలని కోరారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, 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 జోహార్ బిఆర్ అంబేద్కర్. పట్టణ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అనేక సంవత్సరాల నుండి ఈ టౌన్ ప్రాంతంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి పేదలు, మరి వాళ్ళకి ప్రభుత్వం కనీసం ఇంటి స్థలాలు కూడా కేటాయించే పరిస్థితుల్లో లేదు. మరి అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ పోషణకు కానీ అనేకమైన ఇబ్బందులు గురవుతున్న ఈ పేద ప్రజలు ఈ ఓబులనాయుడుపాలెంలో గత 6 సంవత్సరాలుగా నివాసం ఉంటూ అక్కడే కుటుంబాలను జీవిస్తున్నారు. మరి అటువంటి కుటుంబాలకి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో కరెంటు, మంచినీళ్ళ సౌకర్యం వెంటనే కల్పించాలి. అట్లానే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో పట్టా మంజూరు చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని దళిత భోజన ఫ్రంట్గా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. షూటింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా.
జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రేపు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష. సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్. బీహార్లో బీజేపీకి పట్టిన గతే భవిష్యత్తులో టీడీపీకి కూడా పడుతుంది. వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు సతీష్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.